హాయ్ వీవర్స్ అందరికీ నమస్తే. పండగ రోజు ఇప్పుడు మేము కోడి పందాల దగ్గరికి వెళ్తున్నాం. ఆ కోడి పందాల దగ్గరికి వెళ్ళే క్రమంలో మధ్యలో ఎన్నో ప్రకృతి అందాలని చూసి ఆ తర్వాత కోడి పందాలను చూసి ఆ కోడి పందాలు అయిపోయిన తర్వాత రావెల ఊర్లో మకర జ్యోతి వేడుక చాలా వైభవంగా జరుగుద్ది. అది కూడా చూద్దరు. మొదటగా చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఇది మొక్కజొన్న పొత్తులు, మొక్కజొన్న చేను అనమాట ఇది. దీని తర్వాత అదిగోండి మా బామ్మర్ది నేను ఇద్దరం బైక్ మీద వెళ్తున్నాం. మా బామ్మర్ది పెద్ద బామ్మర్ది సాయి ప్రసన్నారెడ్డి, నా పేరు మీకు ఎలాగో తెలుసు శ్రీనివాసరెడ్డి కాబట్టి. ఆ తర్వాత ఇదిగోండి ఇది పత్తి చేను. ఈ పత్తి చేను మంచి పంటకొచ్చింది. ఆ తర్వాత నేను కూడా బైక్ మీద వెళ్ళే షాట్ ఒకటి తీశానమాట. దీని తరువాత మళ్ళీ పత్తి చేను తర్వాత అదిగో పచ్చగా ఉంచండి, ఇది మిరప చేను అనమాట. పచ్చిమిర్చి తర్వాత పండుమిర్చి కూడా వస్తుంది దానిలోనే. మళ్ళీ పత్తి చేను చూడండి ఎంత కాపుకొచ్చి పత్తి బాగా పండింది. ఆ సైడ్ చూడండి కొండలు, తర్వాత కోళ్ల ఫారాలు. ఇలా మనం వెళ్తూ ఉంటే కోడి పందాల దగ్గరికి వెళ్తూ ఉంటే మధ్యలో ఎన్ని కోళ్ల ఫారాలు పొలాలు అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే అది దగ్గరకు వచ్చేసినట్టున్నాం. ఆ రోడ్లోకి వచ్చేసాం, కోడి పందాలు జరిగే రోడ్లోకి వచ్చేసాం. ఆ తర్వాత అక్కడ అసలు ఎంతమంది ఉన్నారో ఏంటో అసలు ఎలా ఉందో చూద్దాం. అది చూడండి కార్లు ఎన్ని ఆగి ఉన్నాయో. అంత బైకులు కార్లు బాగా విపరీతంగా వచ్చేసినట్టున్నారు. ఎందుకంటే సంక్రాంతి పండగ అనగానే ఇంకా అసలు కోడి పందాలు ఇవన్నీ అడావుడి మామూలుగా ఉండదు కదండి. ట్రాఫిక్ చూడండి, అబ్బా అసలు వెహికల్స్ అన్నీ ఫుల్గా నిండిపోయినాయి, వెళ్తానే ఉన్నారు. ఇంక అక్కడ ఎన్ని టెంట్లు వేశారో, ఎన్ని బర్రెలు పెట్టారో, కోడి పందాల బర్రెలు. ఒక్కొక్క బరిలో ఎన్ని కోళ్ళు పందాలు జరుగుతున్నాయో అన్నీ చూద్దాం. చూడండి వెహికల్స్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అయితే మనకు అది చూడండి టెంట్లు కనపడుతున్నాయి. ఇదిగోండి కోడి, నెమలి కోడి కనపడుతుంది, డాగ కోడి కనపడుతుంది. ఇదిగోండి స్టార్ట్ అయిపోయినాయి. అంటే పొద్దుననంగా వచ్చాము మేము. కొన్నిసార్లు తీసుకుందామంటే పర్మిషన్ ఇవ్వలేదు ఎవరన్నమాట. ఇదిగోండి బ్యాచ్ అంతా రావెల్లో చెప్పాను కదా 50 మంది పైన ఫ్రెండ్స్ అంతా ఉంటారు. రావెల్ యూత్ అసోసియేషన్ అని మా చిన్న బామ్మర్దిని ఆట పట్టిస్తున్నారు, సందీప్ రెడ్డిని ఆట పట్టిస్తున్నారు అనమాట. ఆ తర్వాత ఇదిగో చూడండి ఎంత బాగా అలంకరించారు అయ్యప్ప స్వామి అలంకరణ, తర్వాత అభిషేకాలు ఇవన్నీ మామూలుగా జరగవన్నమాట. ఆ తర్వాత అసలు ఎక్కడ జరగదనమాట, అంత బాగా జరుగుద్ది ఇక్కడ. చూడండి అక్కడ కొబ్బరికాయలు పెట్టి కొబ్బరికాయల మీద కర్పూర గడ్డలు, పెద్ద పెద్ద గడ్డలు తీసుకొచ్చి పెట్టారు. ఆ ఎదురుగా ఒకటి చూసారా, ఆ పైన అఖండ జ్యోతి అని చెప్పని పెద్దది ఉంటుంది అనమాట జ్యోతి. ఆ జ్యోతిని కూడా వెలిగిస్తారు. ఇవన్నీ చూడండి జనాలు ఎలా ఉన్నారో, ఇసుకేస్తే రాళ్ళరన్నమాట. కనీసం ఒక 2000 పైనే ఉంటారు అంతమంది. ఎదుగు చూడండి ఎలా పెట్టారో, మొత్తం కర్పూర దిమ్మెలుగా పెట్టారనమాట. పెద్ద పెద్ద కర్పూరాల గడ్డలు అనమాట. అదిగోండి పైన చూడండి కర్పూర గడ్డ ఎలా పెట్టారో, పెద్దదే. అది ఒక్కటే దగ్గర దగ్గర ఒక 7-8 కేజీలు ఉంటుందన్నమాట. అలాగూ అదిగో స్టేజీ అలంకరణ ఇది అసలు మామూలుగా జరగదండి. రావెల్లో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండక్కి మకర జ్యోతి శబరిమలలో ఎలా వెలిగిస్తారో ఇక్కడ కూడా అలా వెలిగించి అంత పవిత్రంగా చేస్తారనమాట. ఇది కొంచెం కొత్తగా ఉంటుందని లైటింగ్ ట్రిక్ చేసాం. ఫస్ట్ బ్లర్ రావటం, తర్వాత ఫోకస్ రావటం, తర్వాత అక్కడి నుంచి సాయంత్రం ఎఫెక్ట్, సాయంత్రం నుంచి నైట్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్లు బాగుంటాయని కొంచెం కొత్తగా ట్రై చేసాం, చాలా బాగుంది.
ఆ తర్వాత చూడండి, నేను కూడా ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే నేను లేకపోతే నేను తీయలేను కదండి ఇది. అందుకని అదిగోండి కనపడుతున్నాను, చూడండి వస్తున్నాను. గ్రీన్ షర్ట్ అంటే మొత్తం చూస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అని. మొత్తం ఆ బ్యాండ్ వాళ్ళని కేరళ నుంచి తీసుకొచ్చారు. కేరళ బ్యాండ్ అనమాట అది. కేరళ నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత వాయిస్తున్నారు అనమాట అది. ఆ పక్కన ఆడేవాళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ కేరళ వాళ్ళే. కేరళ నుంచి తీసుకొచ్చి చాలా పవిత్రంగా చేస్తారనమాట. చాలా గొప్పగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ శివయ్య ఉన్నాడు, అందుకే శివయ్యకి దండం పెట్టుకుంటున్నాను. వెనకాల శివయ్య, ఆంజనేయ స్వామి టెంపుల్, రామాలయం, అన్ని టెంపుల్ ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ 3-4 టెంపుల్ ఉన్నాయి. ఇది శివాలయం ముందు చేస్తున్నారు. ప్రాంగణం పెద్దగా ఉంది కాబట్టి ఆ ప్రాంగణంలో ఈ ఏర్పాట్లన్నీ చేసి ఈ మకర జ్యోతిని వెలిగిస్తారనమాట. ఒక మకర జ్యోతే కాకుండా మకర జ్యోతితో పాటు చాలా జ్యోతులు వెలిగిస్తారు కింద. అన్ని కర్పూరాలు వెలిగించి అసలు చాలా గ్రాండ్గా ఉంటుంది, మనం ఎప్పుడు చూడలేం. అలాంటిది నేను తీసి మీకు చూపించే అదృష్టం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మకర జ్యోతిని వెలిగించడం ఎలా ఉంటుందో అది చూద్దాము. దాని తర్వాత ప్రసాదాలు కూడా పెడదాం. నేనే దగ్గరుండి పెట్టాను, అది కూడా చూద్దాం. రెండాం తిరుపాడి శరణ పున్నయ్యప్ప స్వామి పున్నయ్యప్ప అయ్యాలే పున్నయ్యప్ప స్వామియే శరణం శరణ పున్నయ్యప్ప మూడాం తిరుపాడి శరణ పున్నయ్యప్ప నాళాం తిరుపాడి శరణ పున్నయ్యప్ప స్వామి పున్నయ్యప్ప మధ్యలో వెళ్ళగాలి స్వామి పున్నయ్యప్ప అయ్యాలే పున్నయ్యప్ప స్వామియే శరణం శరణ పున్నయ్యప్ప ఐదాం తిరుపాడి శరణ పున్నయ్యప్ప ఆరాం తిరుపాడి శరణ పున్నయ్యప్ప ఏడాం తిరుపాడి శరణ పున్నయ్యప్ప ఎట్టాం తిరుపాడి శరణ పున్నయ్యప్ప తొమ్మిదాం తిరుపాడి శరణ పున్నయ్యప్ప పదాం తిరుపాడి శరణ పున్నయ్యప్ప పదకొండాం తిరుపాడి శరణ పున్నయ్యప్ప పన్నెండాం తిరుపాడి శరణ పున్నయ్యప్ప స్వామి పున్నయ్యప్ప అయ్యాలే పున్నయ్యప్ప స్వామియే శరణం శరణ పున్నయ్యప్ప పదమూడాం తిరుపాడి శరణ పున్నయ్యప్ప పద్నాలుగాం తిరుపయ్యప్ప అయ్యాలే పున్నయ్యప్ప మధ్యలో స్వామియే శరణం శరణ పున్నయ్యప్ప మకర జ్యోతి పైకి వెలిగించండి స్వామియే స్వామి శరణం భగవాన్ శరణం దేవం శరణం దేవం పాదం స్వామి పాదం భగవానే భగవతియే దేవనే శక్తనే స్వామియే మకర జ్యోతి చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఆ వెలుగుతున్న మకర జ్యోతిలో అయ్యప్ప స్వామి రూపం కనిపిస్తుందంట. అక్కడ చాలా మందికి ఆ మకర జ్యోతిలో అయ్యప్ప స్వామి రూపం కనిపించిందని చెప్తుంటారు. ఇప్పుడు ప్రసాదాలు